హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకి ఓజీ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మామూలుగా నిన్న రిలీజ్ చేస్తా అన్నారు, కానీ చేయలేదు. ఈరోజు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ స్టార్టింగ్లో బాంబేలో మళ్ళీ గ్యాంగ్ వార్స్ మొదలయ్యాయి, కానీ ఈసారి అందరి చూపు సత్యదాదా మీనే ఉంది అని స్టార్ట్ అవుతుంది అన్నమాట. ట్రైలర్ అయితే నేను చూసిన ప్రకారం ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి పెళ్ళై కూతురు కూడా ఉన్నట్టు చూపించారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఫ్లాష్ బ్యాక్లో పెద్ద గ్యాంగ్స్టర్ అయి ఉంటారు. ప్రకాష్ రాజు గారి దగ్గర పనిచేయడమో లేదా ప్రకాష్ రాజు గారు తనని పెంచడమో ఏదో ఒకటి ఉండుంటుంది. కానీ హీరోయిన్ని ప్రేమించినాక అవన్నీ వదిలేసి దూరంగా వెళ్ళి లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంటాడు. అంటే ఫ్యామిలీ వైఫ్ అన్ని గొడవలు అవన్నీ వదిలేసి హ్యాపీగా ఏదైనా జాబ్ చేస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. కానీ ప్రకాష్ రాజు మీద అటాక్ చేయడానికి ఇమ్రాన్ హస్మీను గ్యాంగ్లు అర్జున్ దాస్ వీళ్ళందరూ ఏదైనా ప్లాన్ చేసి ఉంటుంటారు. ఈ ప్రకాష్ రాజు కూతురు అయి ఉండాలా, లేదా ప్రకాష్ రాజుకి సంబంధి కూతురే అని అనుకుంటున్నాను. ప్రకాష్ రాజు మీద అటాక్ జరుగుతుంది, మళ్ళీ పవన్ కళ్యాణ్ని పిలవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మళ్ళీ అందుకే ముంబై వస్తున్నా అంటాడు. ప్రకాష్ రాజును కాపాడడానికి వచ్చి ఉంటుంది. ఆ విధంగా స్టోరీ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూస్తే అలాగే ఉంది. మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తుండు, ప్రజెంట్ అంటే 10 ఏళ్ళ ముందు 10 ఏళ్ళ వెనకలాగా అలా చూపిస్తుండు. ఇందులో అర్జున్ దాస్ క్యారెక్టర్ మంచోడా చెడ్డోడా అనేది తెలియలేదు. ఇమ్రాన్ హస్మీది 2 లుక్స్ చూపించారు, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి లుక్ కూడా బాగుంది. అలాగే తండ్రి కూతురు సెంటిమెంట్ అని కూడా చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. చూడాలా ఎలా ఉంటుందో. మీకు ట్రైలర్ చూస్తే ఏమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాపీ కానీ ఎడిటింగ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పవన్ కళ్యాణ్ గారిని చూపించే సీన్, మళ్ళీ లాస్ట్లో గన్ పెట్టుకొని టైగర్ బెంగాల్ టైగర్ అంటూ కాలుస్తూ ఓజీ గంభీరా అంటూ అరుస్తూ అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అలాగే ఇమ్రాన్ హస్మిన్ ఒక పాపను పారిపో అని అరుస్తుంటాడు. ఆ పాప ఏమైనా పవన్ కళ్యాణ్ కూతురు అయి ఉండాలా, లేదా వేరే వాళ్ళు ఎవరైనా ఉండాలా. ఓవరాల్గా అయితే నాకైతే ట్రైలర్లు బాగా నచ్చింది. రేపు 25వ తారీఖు రిలీజ్ అవుతుంది. 24వ తారీఖు 9కి బెనిఫిట్ షోలు వేస్తున్నారు అన్నమాట. నేను దానికి వెళ్తున్నాను. మూవీ చూసి రివ్యూ చెప్తాను. మీరు ట్రైలర్ చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి ఏదైనా సంబంధం ఉండాలా, అతని కొడుకన్న అయి ఉండాలా, లేదా అతను చిన్నప్పుడు అనాథ అయితే ప్రకాష్ రాజ్ పెంచడం అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు సినిమా స్టోరీ లైన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్, ట్రైలర్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.